ఒక అడుగు ముందుకి రెండు అడుగులు వెనక్కి. ఇది ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి. అప్పుడే దూకుడు చూపిస్తారు, అంతలోనే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ గందరగోళం సృష్టిస్తారు. అభ్యర్థుల లిస్టు ప్రకటించకముందే సొంత పార్టీ తీరును ఎండగడుతూ పొన్నాల పార్టీ మారిపోయారు. అభ్యర్థుల లిస్టు ప్రకటించిన తర్వాత అసమ్మతి సెగ మరింత పెరిగింది. టికెట్ ఆశించి భంగపడిన కొందరు నేతలు పార్టీకి రాజీనామా చేసి పీసీసీ అధ్యక్షుడే టార్గెట్గా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. గాంధీ భవన్కు పోయి లొల్లి పెడుతున్నారు. అవసరమైతే పార్టీలతో సంబంధం లేకుండా పోటీకి సై అంటున్నారు. తొలి జాబితాకే ఇంత రచ్చ జరిగితే ఇక మున్ముందు పరిస్థితి ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. అసలు ఎక్కడ తేడా కుడుతోంది? ఎన్నికల ముందు ఎందుకీ గందరగోళం? పార్టీలో కొందరి ఒంటెత్తు పోకడలే ఈ పరిస్థితికి కారణమా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పెద్దగా టైం లేదు. ఏం చేసినా ఓ నెల రోజుల్లోనే చేయాలి. ఏ చిన్న తప్పు జరిగినా వచ్చే 5 ఏళ్లు మళ్ళీ ప్రతిపక్షంలోనే కూర్చోవాలి. కర్ణాటక ఎన్నికల ముందు వరకు తెలంగాణలో కాంగ్రెస్ కు అంత హోప్ లేదు. ఎప్పుడైతే అక్కడ కాంగ్రెస్ జెండా ఎగిరిందో ఇక్కడి నేతలకు ఒక హోప్ వచ్చింది. ఒక్కసారిగా రేస్లో 3వ స్థానం నుంచి 2వ స్థానానికి చేరుకుంది. ఆ తర్వాత అధికార పార్టీ నుంచి వలసలు హస్తం పార్టీకి మరింత బూస్టింగ్ ఇచ్చాయి. ఆ తర్వాత వరుసగా కాంగ్రెస్ పెద్దల పర్యటనలు, హామీల వర్షాలు, గ్యారంటీ కార్డులు కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపాయి. ఇప్పటికీ అధికార పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు సాగుతూనే ఉన్నాయి. ఇలాంటప్పుడు ఆ పార్టీ నేతలంతా ఏం చేయాలి? అంతా కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి. కానీ ఒక అడుగు ముందుకు పడుతూ ఉంటే 2 అడుగులు వెనక్కి పడుతున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ విజయ రహస్యం ఏంటో తెలుసా? అక్కడి పార్టీలో నేతల మధ్య ఎన్ని అంతర్గత విభేదాలున్నా అధికారం కోసం వాటన్నిటినీ పక్కన పెట్టి కలిసి అడుగు వేశారు. అధికారాన్ని అందుకున్నారు. ఇప్పుడు పదవులు అనుభవిస్తున్నారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ లో ఉన్న లోపం ఏంటో తెలుసా? గెలుపుపై ఒక హోప్ క్రియేట్ అయినా దాన్ని సరిగ్గా వాడుకోలేకపోతున్నారు. ఎన్నికలకు నెల ముందు కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ గాంధీ భవన్ లో గలాటాలు చేస్తూ రోడ్డెక్కుతున్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీకి అతి పెద్ద మైనస్ గా మారింది. మొన్నటికి మొన్న పొన్నాల ఎపిసోడ్ కూడా అట్లాంటిదే. గత 2 ఎన్నికల్లో ఓడిపోయిన అతనికి ఈసారి టికెట్ రావడం కష్టమన్న సిగ్నల్స్ అందాయి. అందుకే పార్టీకి రాజీనామా చేసేశారు. పీసీసీ అధ్యక్షుడి ఒంటెద్దు పోకడలను మీడియా ముందే ఎండగట్టారు. ఇటు రేవంత్ రెడ్డి నుంచి కూడా అంతకు మించి ఘాటు రియాక్షన్ వచ్చింది. ఇది పార్టీలోనూ బయట హాట్ ఇష్యూగా మారిపోయింది. ఏమైతేనే పొన్నాల గులాబీ కండువా కప్పేసుకున్నారు. పొన్నాల ఎపిసోడ్తో కాంగ్రెస్లో అంతా చక్కబడ్డెట్టేనా అంటే లేదు. ఇంకా అసమ్మతి ముదురుతోంది. టికెట్ దక్కని నేతలంతా రోడ్డెక్కుతున్నారు. అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన వెంటనే అసమ్మతి జ్వాల మొదలైంది. టికెట్ ఆశించి భంగపడిన కొందరు నేతలు పార్టీకి రాజీనామా చేసి పీసీసీ అధ్యక్షుడిపై ఆరోపణలు చేయగా మరికొందరు గాంధీ భవన్ లో ఆందోళన చేశారు. రేవంత్ రెడ్డి కారణంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోతుందని అసమ్మతి నేతల వాదన. అభ్యర్థుల ఎంపిక కోసం ఆయా నియోజకవర్గాల్లో చేసిన సర్వేల రిపోర్టులు బయట పెట్టాలని ఆయా నేతలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారులకు టికెట్లు ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ అసమ్మతి నేతల్లో మెజారిటీ వర్గం రేవంత్ రెడ్డినే టార్గెట్ చేస్తోంది. రేవంత్ రెడ్డి 65 సీట్లను 600 కోట్లకు అమ్ముకున్నారని అసమ్మతి నేతలు ఆరోపిస్తున్నారు. తొలి అభ్యర్థుల జాబితా విడుదలైన తర్వాత పార్టీలో అసంతృప్తి నేతల మాటలు పదునెక్కాయి. టికెట్ రాని అభ్యర్థులు పలు చోట్ల తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ పోరుబాట పట్టారు. ధర్నాలు, నిరసనలు, హెచ్చరికలతో పార్టీపై అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. మేడ్చల్ టికెట్ తనకే వస్తుందని హర్షవర్ధన్ రెడ్డి ఆశించారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం తోటకూర జంగయ్యకు కేటాయించింది. దీంతో హర్షవర్ధన్ రెడ్డి తన మద్దతుదారులతో ఆందోళనకు దిగారు. 10 కోట్లు 5 ఎకరాల భూమికి గద్వాల్ టికెట్ ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అమ్ముకున్నారన్నది టీపీసీసీ కార్యదర్శి కురువ విజయ్ కుమార్ ఆరోపణ. నాడు ఓటుకు కోట్లు, నేడు కోట్లకు సీటు అంటూ తీవ్ర విమర్శలే చేశారు. అక్కడితో ఆగకుండా రేవంత్ రెడ్డి అక్రమాలపై ఈడీ, ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామంటున్నారు. ఆరోపణలు హద్దు దాటడంతో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ 2 నేతలపై వేటు కూడా వేసింది. ఓవైపు టికెట్ కేటాయింపుల్లో రేవంత్ రెడ్డిపై వస్తున్న ఆరోపణలను మరో వర్గం ఖండిస్తోంది. హస్తం పార్టీ టికెట్ల కేటాయింపు ఏఐసీసీ నియమ నిబంధనల ప్రకారం జరుగుతుందని కేంద్ర ఎన్నికల కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుందని అంటోంది. తొలి జాబితాకే ఇంత రచ్చ జరిగితే ఇక మున్ముందు పరిస్థితి ఏంటన్నది పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు, ఇలా అసమ్మతి రాగం వినిపిస్తున్న నేతలంతా రేపొద్దున పార్టీకి వ్యతిరేకంగా అడుగులేస్తే పరిస్థితి ఏంటన్న దానిపైన చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ లో టికెట్ దక్కని నేతలంతా పోటీకి సై అంటున్నారు. ఇదే ఇప్పుడు హస్తం పార్టీని మరింత టెన్షన్ పెట్టిస్తోంది. పాలమూరులో ఈ సంకేతాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అక్కడ మొత్తం 7 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించగా కొల్లాపూర్, నాగర్ కర్నూల్, గద్వాలలో అసమ్మతి నేతలు ఈసారి ఎన్నికల్లో పోటీలో నిలబడాలని చూస్తున్నారు. పార్టీ రెబల్ అభ్యర్థిగా గానీ, స్వతంత్ర అభ్యర్థిగా గానీ ఎన్నికల బరిలో నిలవాలని చూస్తున్నారు. అయితే పార్టీలో నెలకొన్న అసమ్మతి అభ్యర్థుల గెలుపుపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది.
ఇదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో గుబులు రేపుతోంది. చెప్పినట్టుగానే అసమ్మతి నేతలు బరిలో నిలిచారు అంటే అది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఓట్లు చీల్చేందుకు దోహదపడుతుంది. అందుకే వీళ్లను బుజ్జగించడమే బెటర్ అనుకుంటోంది అధిష్టానం. పాలమూరు వరకైతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, మాజీ మంత్రులు జానారెడ్డి, చిన్నారెడ్డి అసమ్మతి నేతలను బుజ్జగించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడున్న అసమ్మతి నేతలకు టికెట్ హామీలైతే ఇవ్వలేరు. ఎందుకంటే ఆయా నియోజకవర్గాల్లో ఆల్రెడీ అభ్యర్థులు ఫిక్స్ అయిపోయారు. మరి వీళ్లను బుజ్జగించాలంటే పార్టీ పదవులు ఇస్తామని చెప్పాలి, లేదంటే అధికారంలోకి వస్తే నామినేటెడ్ పదవులు ఇస్తామని ఆశ చూపించాలి. మరి ఈ బుజ్జగింపులకు ఆయా నేతలు తలొగ్గితే సరే, లేకపోతే మాత్రం కాంగ్రెస్ ఇబ్బందుల్లో పడ్డట్టే. ఒక్క పాలమూరులోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అసమ్మతి రాగం ఊపందుకుంటోంది. మిగతా జాబితాలు కూడా రిలీజ్ చేశాక ఈ సెగ గాంధీ భవన్ కు తాకడం మొదలవుతుంది. మరి ఇంతమందిని బుజ్జగించడం సాధ్యమేనా? దీనికోసం అధిష్టానం చేతిలో ప్లాన్ బి ఏదైనా ఉందా అనేది చూడాలి. ముఖ్యంగా అసమ్మతి నేతలంతా పిసిసి అధ్యక్షుడినే టార్గెట్ చేస్తూ ఉండటం, టికెట్లు అమ్ముకున్నారని తీవ్ర ఆరోపణలు చేయడం కూడా అధిష్టానానికి పెద్ద తలనొప్పిగానే మారుతోంది. 5 రాష్ట్రాలు, 669 అసెంబ్లీ స్థానాలు, 16 కోట్లకు పైచిలుకు ఓటర్లు, ప్రధానంగా 2 కూటములు. దేశమంతా ఈ నవంబర్ పరీక్షను ఆసక్తిగా చూస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం బ్యాటిల్ గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్న ఆ 2 కూటములకు కూడా ఈ 5 రాష్ట్రాల ఎన్నికలే సెమీఫైనల్గా మారాయి. ఇంకా చెప్పాలంటే నవంబర్ పరీక్ష ఆ 2 కూటములకు అగ్ని పరీక్షగా మారింది. ఇంతకీ నవంబర్లో ఏం జరగబోతోంది? నవంబర్ పరీక్షలో నెగ్గబోయేది ఎవరు? 5 రాష్ట్రాల్లో ఆయా పార్టీల గెలుపోటముల్ని నిర్ణయించేదెవరు? 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఆ 2 కూటములకు అగ్ని పరీక్షగా మారాయి. ఈ నవంబర్ పరీక్ష అన్ని పార్టీలను తెగ టెన్షన్ పెట్టిస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఇవే సెమీఫైనల్ గా మారాయి. మొత్తం 5 రాష్ట్రాలు, తెలంగాణ సహా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మిజోరం 5 రాష్ట్రాల్లోని మొత్తం 650కి పైగా నియోజకవర్గాలు. అన్నింటికీ నవంబర్లోనే ఎన్నికలు. 5 రాష్ట్రాల్లో డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు. పేరుకు 5 రాష్ట్రాల ఎన్నికలైనా అందులో 4 రాష్ట్రాలు చాలా కీలకం. ఎంతో మంది వెటరన్ నాయకులకు ఈ ఎన్నికలు పరీక్షగా మారాయి. లోక్సభ ఎన్నికల ముంగిట మోదీ సారథ్యంలోని బీజేపీకి, దాని ఓటమే లక్ష్యంగా పుట్టుకొచ్చిన ఇండియా కూటమికి ఇవి అగ్ని పరీక్ష పెడుతున్నాయి. అందుకే దేశ రాజకీయ భవిష్యత్తును నిర్దేశించడంలో వచ్చే నవంబర్ కీలకంగా మారింది. నిజానికి అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత వచ్చే లోక్సభ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయాలని ఏమీ లేదు. కానీ ఈ 5 రాష్ట్రాల్లో గెలిచి నిలిస్తే ఆ ఉత్సాహం ఆ తర్వాత జరిగే లోక్సభ ఎన్నికల్లో కంటిన్యూ కావచ్చు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినా ఒక్కోసారి లోక్సభ ఎన్నికల్లో పరాజయం ఎదురు కావచ్చు. 2018లో ఇలాగే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. 3ంటిలోనూ కాంగ్రెస్సే నెగ్గింది. కానీ 2019 లోక్సభ ఎన్నికల్లో ఆ 3 రాష్ట్రాల్లోని 65 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ నెగ్గింది కేవలం 3 అంటే 3. అయితే ఈసారి మాత్రం జాతీయ స్థాయిలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా 5 రాష్ట్రాల ఎన్నికలు ఖచ్చితంగా 2024 లోక్సభ ఎన్నికలకు మూడ్ సెట్ చేస్తాయన్న వాదన బలంగా వినిపిస్తోంది. నవంబర్లో జరిగే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కొంతమంది వెటరన్ నాయకుల భవితవ్యాన్ని తేల్చనున్నాయి. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, రాజస్థాన్లో వసుంధరా రాజే, ఛత్తీస్గఢ్లో రమణ్ సింగ్తో పాటు కాంగ్రెస్ నుంచి రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, మధ్యప్రదేశ్లో కమల్నాథ్, ఇలా ఈ లిస్టులో చాలా మంది సీనియర్ నేతలే ఉన్నారు. మరీ ముఖ్యంగా తెలంగాణ నుంచి సీఎం కేసీఆర్ కూడా ఇదే లిస్టులో ఉన్నారు. అయితే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల గెలుపు ఓటములను శాసిస్తూ ప్రభుత్వాలను నిర్ణయించే అంశాలు చాలా ఉన్నాయి. సాధారణంగా ప్రతి ఎన్నికలోనూ పార్టీలు ప్రకటించే హామీలు, మేనిఫెస్టోతో పాటు సిట్టింగ్ ప్రభుత్వాలపై ఉండే సానుకూలత లేదా వ్యతిరేకత సహా ఎన్నో అంశాలు గెలుపు ఓటములను ప్రభావితం చేస్తూ ఉంటాయి. గత ఎన్నికల ఫలితాలను చూస్తే ఈ 5 రాష్ట్రాల్లో దళితులు, గిరిజనులు ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో కీలకంగా మారారని అర్థమవుతోంది. అందుకే ఈసారి బీజేపీ, కాంగ్రెస్ సహా అక్కడి ప్రాంతీయ పార్టీలు దళిత, గిరిజనుల ఓట్ల వేటలో పరుగులు తీస్తున్నాయి. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరంలో 650కి పైగా అసెంబ్లీ స్థానాలుంటే అందులో 250 సీట్లు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ చేసి ఉన్నాయి. అంటే మొత్తం సీట్లలో వీరి వాటా 37.36%. సో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మాయాజాలం ఈ రిజర్వ్డ్ స్థానాల్లోనే ఉంది. అందుకే అన్ని పార్టీలు ఆ స్థానాలపైనే ఎక్కువగా గురిపెట్టాయి. దళిత, గిరిజన ఓటర్లను ఆకట్టుకోకుండా తెలంగాణలో జెండా పాతడం అంత సులభం కాదు. ఎందుకంటే 18% ఎస్సీ, 12% ఎస్టీ ఓటర్లు రాష్ట్రంలో ఉన్నారు. రాష్ట్రంలోని ఓటర్లలో దాదాపు 30% మంది ఈ 2 వర్గాలకు చెందిన వారే. తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో 31 సీట్లు రిజర్వ్ స్థానాలుగా ఉన్నాయి.
దళితులకు 3 ఎకరాల వ్యవసాయ భూమి, దళిత బంధు లాంటి పథకాలు కూడా ఆయా వర్గాలను ఆకట్టుకునేందుకే. ఇక రాజస్థాన్ రాజకీయాల్లో దళిత, గిరిజన ఓటర్లు చాలా నిర్ణయాత్మకంగా ఉన్నారు. అక్కడ 17% దళితులు, 13% గిరిజన ఓటర్లు ఉన్నారు. రాజస్థాన్లోని 200 అసెంబ్లీ సీట్లలో దాదాపు 30% అంటే 59 సీట్లు ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్ చేయగా అందులో 34 సీట్లు ఎస్సీలకు, 25 సీట్లు ఎస్టీలకు కేటాయించారు. సో ఆయా వర్గాలు అక్కడ ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మధ్యప్రదేశ్లో దళిత, గిరిజన ఓటర్లకు గెలుపు ఓటములను నిర్ణయించే శక్తి ఉంది. రాష్ట్రంలో 16% ఎస్సీ, 21% ఎస్టీ ఓటర్లు ఉన్నారు. రాష్ట్రంలోని మొత్తం 230 అసెంబ్లీ స్థానాల్లో 82 సీట్లు ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్ కాగా అందులో 47 సీట్లు ఎస్టీకి, 35 సీట్లు ఎస్సీలకు కేటాయించారు. అలాగే ఛత్తీస్గఢ్ రాజకీయాలు గిరిజన, దళిత సంఘాల చుట్టే కేంద్రీకృతమై ఉన్నాయి. రాష్ట్రంలోని 34% గిరిజన ఓటర్లు ఉండగా వారికి 29 సీట్లు రిజర్వ్ అయ్యాయి. దళితులు 11%కి చేరువలో ఉండగా వారికి 10 సీట్లు రిజర్వ్ అయ్యాయి. మిజోరం రాజకీయాలు గిరిజనుల చేతుల్లో ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 40 సీట్లలో 39 సీట్లు ఎస్టీ కమ్యూనిటీకి, 1 సీటు జనరల్ కేటగిరీకి రిజర్వ్ అయింది. ఇప్పుడు ఆయా వర్గాలను ఆకట్టుకునే పనిలో ఉన్నాయి పార్టీలు. టోటల్గా నవంబర్ పరీక్ష ఆయా పార్టీలను తెగ టెన్షన్ పెట్టిస్తోంది. ఈ ఫలితాలు వచ్చే సార్వత్రిక ఎన్నికలపై ఏ స్థాయి ప్రభావం చూపుతాయన్న టెన్షన్ కూడా ఆయా పార్టీలో కనిపిస్తోంది. అందుకే ఎలాగైనా ఆ 5 రాష్ట్రాల్లో జెండా పాతాలని చూస్తున్నాయి. ఇది వాళ్ళ కరెంట్ అఫైర్స్.